శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ హరహర మహాదేవ శంభో శంకర నమో కైలాసనాథ నమో నమ. ఈ సంవత్సరం మానస సరోవర యాత్రకి నేను కూడా వెళ్తూ ఉన్నాను. మే నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే అక్టోబర్ సెప్టెంబర్ వరకు కూడా ఈ విశిష్టతమైనటువంటి మహాయాత్ర జరగబోతూ ఉన్నది. ఇది ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి గాయత్రి టూర్ ట్రావెల్స్ వాళ్ళు ఈ యొక్క యాత్ర చాలా విశేషంగా చేయిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము కూడా. గత 5 సంవత్సరాల నుంచి కూడా పర్మిషన్స్ లేవు. ఈ సంవత్సరం నుంచే మనందరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను ఈ సంవత్సరం వెళ్తూ ఉన్నాను. అక్కడ సత్సంగాలు, అలాగే స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము లోక కళ్యాణార్థం. మీరు కూడా ఈ మహత్తరమైనటువంటి యాత్రకి రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా సంప్రదించండి. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా విశేషమైనటువంటి సంవత్సరంగా చెప్పబడుతున్నది. డిబిట్ వాళ్ళకి ఇది విశేషంగా అంటే పుష్కరాలు అని చెప్పబడుతూ ఉన్నది. 12 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం కనుక మనం వెళ్ళినట్లయితే 12 సంవత్సరాలు యాత్ర చేసేటటువంటి పుణ్య ఫలాన్ని ఇస్తూ ఉంది అని చెప్పబడుతున్నది. దీని పేరే అశ్వావసు సంవత్సరంగా చెప్పబడుతూ ఉన్నది. కనుక ఈ సంవత్సరం మీ అందరూ అవకాశం ఉండి స్వామి అనుగ్రహం, స్వామి పిలుపు మీకు ఉన్నట్లయితే తప్పకుండా ఒక ప్రయత్నం చేయండి. మీరు కూడా కైలాసనాథుడి దర్శనం చేసి జీవితాన్ని తరించండి, స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. శ్రీ గురుభ్యో నమః.